క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ మార్చి ఏప్రిల్ మాసం వచ్చిందంటే క్రైస్తవులకి ఏం దినాలు చెప్పండి? శ్రమల దినాలు. ప్రపంచ క్రైస్తవ్యంలో ఈ 2 నెలలు బాధాకరమైన దినాలు, దుఃఖకరమైన దినాలు, పీడ దినాలు, ఎన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఈరోజు కనుక మనం ఆలోచిస్తే మనుషులు ఏ విధంగా ఒకప్పటి ఇశ్రాయేలులను మించిపోయినారో మనం ఆలోచించాలి. రోజు ఇశ్రాయేలీలకు దేవుడు ఎన్ని మేలులు చేసినా వాళ్ళు తమ స్వనీతితో దేవుణ్ణి ఆరాధించారే తప్ప దేవుని నీతికి లోబడక ఏ విధంగా మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించారో యెషయా నుంచి యేసు ప్రభు అపోస్తలుల వరకు బోధించారు. ఈరోజు క్రైస్తవులమైన మనకు అన్యజనులలో నుండి క్రైస్తవులుగా మరి మారు మనసు పొంది క్రీస్తు యేసును దేవుని కుమారుడని నమ్మిన మనకు కూడా హెచ్చరిక ఉంది. ఆ హెచ్చరికను కూడా గత వారం మీకు చూపించాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇది ఎప్పుడూ మర్చిపోదు మనం. ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తారు అనేది ఒకవేళ పాత నిబంధనలో వారికి ఇచ్చిన హెచ్చరిక అయితే అది ఇప్పటికీ నెరవేరుతున్నా యేసుక్రీస్తు ద్వారా మనకు చేసిన హెచ్చరిక అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలుకు చేసిన హెచ్చరిక అయితే క్రైస్తవులమైన మనకు కూడా హెచ్చరిక ఉంది. ద సేమ్ థింగ్. దాన్ని ఎలా మాడిఫై చేసి మాట్లాడుతున్నాడో మీరు చూస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే అర్థమైపోయింది. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. మనుషులకు అనుకూలం, సంఘ పెద్దలకు అనుకూలం, సంఘంలో ఉన్నవారికి అనుకూలం కాదు. ఇది దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఏంది దాచిపెట్టుకున్నారు వాళ్ళు? పాత నిబంధనలో కానుకలు, బలులు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేశారు, కానీ శరీరాన్ని మాత్రం దేవునికి సమర్పించుకోలేదు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం శరీరానికి కావలసిన వాటినే కాదు, మొత్తం శరీరాన్నే దేవునికి సమర్పించాలి. శరీరంలో ఉన్న ఆశలను బట్టి, శరీరానికి ఉన్న ఆశయాలను బట్టి, కోరికలను బట్టి మనం బ్రతకకుండా టోటల్ శరీరాన్ని సమర్పించాలి. ఇది క్రైస్తవుడుకున్న బోధ. దేవుని వాత్సల్యము, ఆయన యొక్క ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ ఏదైతే నేను బోధిస్తున్నానో, ఏదైతే నేను ప్రకటిస్తున్నానో, ఏ సేవ అయితే నేను చేశానో, ఇట్టి సేవ అన్యజనులైన వారు క్రైస్తవంలోనికి వచ్చినప్పుడు ఇది పాటించాలి అంటున్నాడు పౌలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో చూసారా? సంపూర్ణమైన దేవుని చిత్తం, దేవునికి అనుకూలమైనది, సంపూర్ణమైనది. దేవుని చిత్తము ఎలాగున్నదో దాన్ని తెలుసుకొని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది ప్రతి క్రైస్తవుడికి, క్రీస్తు యేసునందు ఉండవలసిన వాడికి, క్రీస్తు యేసు యొక్క మరి మార్గములో నడవవలసిన వారికి అపోస్తలుడైన పౌలు ఎవరి సువార్త ద్వారా తీర్పు జరుగుతుందో, తీర్పు దినాన ఆయన చేసిన హెచ్చరిక. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు బంగారు వాక్యాలు రాసుకుంటామే తప్ప మన బ్రతుకును మార్చే హెచ్చరికలు రాసుకోము. అది ప్రాబ్లం. మనం క్షేమంగా ఉండాలంటే ఎప్పుడైనా ఏం రాసుకోవాలి? ప్రయాణం చేస్తున్నాం గనక హెచ్చరికలు పాటించాలి. వినినట్టే విని మర్చిపోయి ఆలోచన చేయగలిగితే మన బతుకు ఏ విధంగా అగమ్య గోచరం అవుతుందో ఈరోజు క్రైస్తవ్యం సాతాను మాయలో పడి మర్చిపోయింది. ఈ సాతాను తంత్రమును పసిగట్టడానికే ఈరోజు కూడా మనం ఆలోచన చేద్దాం. ఏదైతే క్రైస్తవులకు ఈ 40 రోజులు, మామూలుగా 46, అందులో 6 రోజులు తీసేస్తే, 6 ఆదివారాలు తీసేస్తే 40 రోజులు వస్తాయి. కేవలము 45 రోజులే వీళ్ళు ఉపవాసం ఉండాలా?
ఈ ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే, బైబిల్ ప్రకారంగా మనం వెళ్తే దేవుడు మాట్లాడిన మాట, ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటను కనుక గమనిస్తే, తిండి తినకుండా ఉండి తమ శరీరాన్ని ఆయాసపరచుకోవడం, కష్టపెట్టడం అనేది మీకు త్వరలో యెషయా గ్రంథంలో అర్థమవుతుంది. ఉపవాసము, దీన్ని డిక్షనరీ ఏమన్నారంటే, అంటే తిండి మానేసి దేవుని సన్నిధిలో, దేవునికి సన్నిధిగా ఉండడం అంట. దేవుని సన్నిధిలో దేవునితో వాసము చేయడం అంటే నివసించటము అని అర్థం. దేవుడు మనల్ని ఉపవాసం ఉండి అంటే ఏమంటారు, తిండి తినకుండా శరీరాన్ని దుఃఖపరుచుకొని ఆయాసపరుచుకొని తన సన్నిధిలో బ్రతకమన్నాడా, లేదా తన సన్నిధిలో నిత్యము ఆనందించమన్నాడా? ఈరోజు ఈ బోధలోనికి రాక క్రైస్తవ ప్రపంచం అటు ఇశ్రాయేళ్ల బోధలో ఉండలేక, ఇటు క్రీస్తు బోధలో ఉండలేక, అంటే ప్రవక్తల బోధను కాదని, ఇటు క్రీస్తు బోధన కాదని, పెద్దల యొక్క బోధ, తమకు నచ్చిన బోధను ఎంచుకొని అన్యజనులను ఆధారంగా చేసుకొని, ఈ లోక మర్యాదను ఆధారం చేసుకొని ఏ విధంగా ఈ వ్యర్థమైన పద్ధతులలో ఆరాధిస్తున్నారో, ఇది దేవునికి అనుకూలమైనదా కాదా అని గనక మనం ఆలోచన చేయాలి ఈరోజు. అందుకే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తును వెంబడించిన వాళ్ళు, యేసుక్రీస్తు సువార్త చేస్తున్న కాలంలో ఎవరూ ఉపవాసం ఉండలేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మార్కు సువార్త మీరు 2వ అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే 18 నుంచి 28 వచనాల్లో ఉన్నది ఏంటంటే, ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నారు. ఏమని? యోహాను శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు అధికారుల శిష్యులు ఉన్నారు, వాళ్ళేమో ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, నువ్వెందుకు ఉపవాసం ఉండటం లేదు అని యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, పెళ్లి కుమారుడు తమ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉపవాసం ఉండరు. ఆలోచన చేయాలి మీరు. ఈ ఉపవాస దినాలు లేదా విశ్రాంతి దినాలు అనేటివి మనుషుల కొరకు ఆలోచన చేయగలిగితే ఒక మంచి మాట ఉన్నది. మనుషుల కొరకు విశ్రాంతి దినం మనుషుల కొరకు ఉందా, మనిషి విశ్రాంతి దినం కోసం ఉన్నాడా అని కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు బోధలోని పరమార్థం అర్థమవుతుంది. ఈ యొక్క బోధలోనికి రాకనే దానికి నానా విధాలుగా అర్థాలు తీసుకుంటాం రోజు. అందులో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని చెప్తే ఎలా ఉన్నాడు ఆయన? యేసుక్రీస్తుకు ఈ ప్రభు అనే అధికారం, విశ్రాంతి దినానికి అధిపతిగా ఉండే అధికారం ఎవరిచ్చారు ఆయనకు? దేవుడిచ్చాడు. ఈరోజు గమనించాలి మీరేంటంటే, ఈయన ప్రభువే కాదంటలేము, కానీ దేవుడు ఎవరో తెలుసా? ప్రభువైన దేవుడు. తండ్రికి ఏమని రాసి ఉంటుంది బైబిల్లో? ప్రభువైన దేవుడు, తండ్రి అయిన దేవుడు అని రాసి ఉంటుంది. పరిశుద్ధాత్మకు యేసు ప్రభుకు మాత్రం ప్రభు అనే రాసి ఉంటుంది. చిన్న అక్షరాల్లో వీళ్ళకుంటే పెద్ద అక్షరాల్లో ఆయనకుంటది. అంతేగాని ఈయన ప్రభువే ఆయన ప్రభువే అని బుద్ధిహీనతతో తీసుకోకూడదు, అజ్ఞానం అది. ఈ ప్రభువుకి ఏమని రాసి ఉంది, ఆ ప్రభువుకు ఏమని రాసి ఉందో లేఖనాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇలాంటి తేడా ఈ మాత్రం తెలియనోడే ఈరోజు ఎలా ఉన్నాడంటే, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్, బైబిల్ స్పెషలిస్టులు, అవును కదా, డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డైరెక్టర్లుగా ఈరోజు ఊరేగుతున్నారు అంటే మనం ఆలోచన చేయాలి. అందుకే దేవుని వాక్యంలో క్రైస్తవులైన వారికి కానీ, యేసు ప్రభు కానీ, అంతకుముందు వారిని నడిపించిన ప్రవక్త మోషే గారు కానీ కేవలము 40 రోజులు ఉపవాసం ఉన్నారా? గత వారం మనం మాట్లాడుకుంది శ్రమల గురించి, ఇప్పుడు ఉపవాసం గురించి. కాబట్టి క్రైస్తవులు 40 రోజులు ఉపవాసం ఉండాలా? ఇది ఎవరి బోధ, ఇది ఎక్కడి బోధ అని గనక మనం ఆలోచన చేయగలిగితే, మొదట ఈ నాయకుడు ఎవరు? మోషే. ఇశ్రాయేలును నడిపించిన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగితే, నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీలతోను నిబంధన చేసియున్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. వండర్ఫుల్ బైబిల్. ఇప్పుడు చెప్పండి, 40 రోజులు తిండి తినలేదు, నీళ్లు తాగలేదు. దాన్ని ఏమనాలి మరి? బైబిల్లో రాయించాలి కదా. దేవుడు ఏమని రాయించాలి? అబ్బా, చూసారా, దేవుడు రాయించాలి కదా. అంతకుముందు రాయించాడు, ఉపవాస దినం మీరు ఎలా ఉండాలో, ఎలా వ్రతాన్ని ప్రకటించాలో అని రాయించినాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? ఏమన్నా రాయించాడా? అసలు దేవుని సన్నిధిలో జీవించేవాడికి ఆకలి దప్పులు ఉండవు, తెలుసా మీకు? అది ఉపవాసంగా దేవుడు దాన్ని రాయించలేదు. ఎందుకంటే దేవుని సముఖంలో ఉన్నాడు కాబట్టి ఏమీ తినలేదు, ఏం అవసరమే లేదు అసలు. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న ముఖం ఎలా ఉందట, కింది దిగొచ్చేసరికి ప్రకాశిస్తూ ఉన్నది. అంతేగాని లోపలికి వెళ్ళలే, కళ్ళు లొట్టలు పోయి ముఖం మార్చుకున్నట్టు లేదట. ఆ ముఖము ప్రకాశవంతంగా ఉన్నది అంటే మోషే 40 రోజులు ఉపవాసం చేయలే, అవసరం లేదు ఆయనకు. తిండి తినే అవకాశం లేదు కనుక తినలేదు, అంతే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది ఉపవాసం కింద దేవుడు రాయించలేదు, అది మాత్రం గుర్తుంచుకోండి మీరు. కానీ మన వాళ్ళు మనకు అనుకూలంగా బోధించుకోవడానికి ఇదిగో మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అంటాడు. ఎవడు చెప్పాడు? బైబిల్లో లేనిదంటే ఒకటి కలిపితే ఒకటి తీసేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి ఈరోజు అలాంటి శిక్ష పడుతుంది. కలుపుతున్నాడు దేవుడు, చెప్పని మాటను మనకు చెప్తున్నారు వీళ్ళు. అందుకే బైబిల్ చదివినోడికి అర్థమవుతుంది, అందుకనే చదవమంటున్నాను. ఈరోజేదో సైన్స్ ఇంజనీరింగ్ అది ఖాళీ బైబిల్ కాలేజీలో ఈరోజు మనుషులు టెక్నాలజీ అంటున్నారు కనుక టెక్నికల్ గా ఎలా చదివితే బాగుంటుందో చెప్పడానికే తప్ప కొందరు 40 రోజులే ఎందుకున్నారు, 40 రోజులు చాలా గొప్పది గురువు అన్నారు. దానికి ఒక సంఖ్యాశాస్త్రం అని చెప్తాడు ఒకడు. కానీ ఈ మధ్యలో సైన్స్ అభివృద్ధి పొందిన తర్వాత మనిషి 40 రోజులు మాత్రమే నీళ్లు, అవునా కదా, తిండి లేకుండా బతకగలడు. అంతకు మించి బ్రతకడం అసాధ్యము, బ్రతకడం చాలా కష్టము అనేది ఈరోజు మనకు గనక గమనిస్తే, మన రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక ఆయన ఉపవాసం చేశాడు. ఆయన పేరు పట్టించడం. వాస్తవంగా నీళ్లు తాగకుండా కరెక్ట్ గా 40 రోజులు ఉన్నాడు, చచ్చిపోయాడు ఆయన. ఇది మన కళ్ళ ముందు మన తరంలో జరిగిన వాస్తవం. అది ఆలోచన చేయాలి మనం. ఎందుకు దేవుడు 40 పెట్టాడు అంటే దాని వెనకాల రేపటి దినాన ఎవడు ప్రశ్నించకుండా సింపుల్ గా మనం ఆలోచిస్తే ఓకే. ఇట్ మేబీ కొన్ని రోజులు పెరగొచ్చు తరగొచ్చినాయి, కానీ దేవుడు చెప్పిన మాట రైటు. 120 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాడంటే 120 సంవత్సరాలకే బతుకుతావు నువ్వు ఎంత తిరిగినా. కాబట్టి రాబోయే కాలంలో ఎవడైనా ఎక్స్పర్ట్ చేసి ఏదేమంటుంది రీసెర్చ్ చేసినా నీ వల్ల కాదురా బాబు అంటాడు. అందుకే మోషే మనకేదైతే వాక్యం ఈరోజు పెద్దలు చూయించారో అది నిరర్ధకము, అది వాక్యానుసారంగా రైట్గా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గర రావాలి మనం? ప్రభువే. రెండో వ్యక్తి ఎవరిని చూపించాడు పెద్దలు? యేసు ప్రభువే, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వద్దాం. అక్కడ కూడా ఆయన ఉపవాసం రాయించలేదని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 1 నుంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనక అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. యేసుక్రీస్తు ఒకవేళ ఈ 40 రోజులు ఏమీ తినలేదు, మన భాషలో ఉపవాసం అని అనుకున్నా, ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఉపవాసం ఉన్నాడా?
బైబిల్ ప్రకారంగా ఉపవాసం ఉన్నాడా? ధర్మశాస్త్రము ఎప్పుడు ఉపవాసం ఉండమన్నది? ఎప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించమని చెప్పింది? ఆ విషయాలను ఆలోచిస్తే ఇది ధర్మశాస్త్రానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తను చేయబోయే శిలువ యాగం కోసం ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, తన శరీరంలోని చివరి రక్తపు బొట్టు కారుతున్నా దేవుని పనిలో విజయం సాధించాలి. దేవుడు చెయ్యి విడిచినా తన యాగాన్ని కొనసాగించటానికి ఆయన తర్ఫీదు, సిద్ధపాటు అంటారు. దీన్ని ఏమంటారు? సిద్ధపాటు. బాప్తీసం తీసుకున్న వెంటనే శిలువ యాగానికి వెళ్ళాలి కనుక సిద్ధపాటు చెందాడే తప్ప శ్రమ పడలేదు. ఆయన కావలసి ఉపవాసం ఉండలేదు. రేపు శరీరంలో ఆఖరి క్షణం వరకు, ఎప్పుడైతే 40 రోజుల తర్వాత ఎలా ఆకలి అయ్యిందో, 40 రోజుల తర్వాత ఆయనకు, మీరు సిలువ ఎక్కిన రోజు ఏమైంది? 40 గంటలు ఏదో వాళ్ళు చెప్పిన లెక్కలో చూసిన చివరికి రక్తమంతా పోతే ఏమొచ్చిందంటే దాహం వేసింది. అలాంటి పరిస్థితిలో దాహం అన్నాడే తప్ప ఈ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరిని నిందించలేదు, శపించలేదు, ఏమీ చేయలేదు. ఆయన అంటే ఏ విధమైన సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాడో ఆ సిచ్యువేషన్కి సిద్ధంగా ఉండడానికి దేవుడు ఆయనను సిద్ధపరచడానికి ఈ 40 రోజులు ఉంచాడే తప్ప బైబిల్లో 40 రోజులు ఉపవాసం అనేది లేదు. కావాలంటే ఒక చక్కని మాటను మీకు చూపిస్తాను ధర్మశాస్త్రములో. లేవికాండము 23వ అధ్యాయము. మనుషుడు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకొని, దుఃఖపరుచుకొని, తనను తాను హింసించుకోవడానికి, తన పాపాల నుంచి విముక్తి పొందటానికి దేవుడు ఒక నియామక కాలాన్ని ఇచ్చాడు వాళ్ళకి. అదే ప్రాయశ్చిత్తార్థ దినము అని ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగలో ఒక పండుగ. అది లేవికాండము 23వ అధ్యాయము 26వ వచనం నుండి చదివితే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినము తన్ను తాను దుఃఖపరుచుకొని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. కొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసెదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ హస్తము నివాసములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతి దినము. ఎందుకు ఆయాసపరుచుకోమన్నాడు, ఎందుకు దుఃఖపరుచుకోమన్నాడు అంటే వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా ఈ ఉపవాస దినాన్ని లేదా దుఃఖ దినాన్ని సలుపమన్నాడు. ఎన్ని రోజులు జరపాలి? ఎన్ని రోజులు? ఒకటే రోజు. 40 రోజులు లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే 10వ నెల 7వ నెల 10వ దినం అంతే. అంటే లాస్ట్ లో ఉంటుంది చూడమ్మా, మనం ఆప్ చేశాం ఏమని, ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీకు విశ్రాంతి దినముగా ఆచరించవాలను. ఒక్కటే రోజు, 40 రోజులు లేవు. మీ దుఃఖాలను ఆయాసపరచడానికి, బాధపడటానికో శ్రమ కాలం అనుకుంటే అది సంవత్సరంలో ఒక్కరోజు ఏమన్నాడు ఇశ్రాయేల్. ఇంత చక్కగా రాసింది. కానీ అటు ఇశ్రాయేల్ చేసింది కాకుండా, ఇటు క్రైస్తవులకు యేసుక్రీస్తు చేసిన బోధన కాకుండా మధ్యలో ఈ బోధన, భయంకరమైన బోధన తీసుకొచ్చి విసుకొచ్చేసరికి క్రైస్తవ్యమే అసలు ఇది బాగలేదు అనే పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు ఈ 40 రోజుల్లో ఏం చేయకూడదట? మంచి బట్టలు కట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, ఏమ్మా శుభకార్యాలు పెళ్లి చేసుకోకూడదు. ఆలోచన చేయాలి మీరు. ఆలోచన చేస్తే ఇది ఆనందంగా చేస్తున్నారా, ఇసుక్కుంటున్నారా అని కనుక మాట్లాడితే పూర్తి వ్యతిరేక భావం వచ్చింది. ఎలాంటిదంటే 40 రోజులు భార్యాభర్తలే కలుసుకోకూడదంటే ఎంతటి మానసిక వ్యభిచారంలోనికి నెట్టేస్తున్నారు మనల్ని కనుక మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే కఠినంగా ఉందేమో కానీ పరిస్థితి అది. అందుకే ఒక దినం వాళ్ళని చేయమన్నాడు. ఆ విధంగా వాళ్ళు ఉపవాసం చేసినా కూడా దేవుడు తిట్టిన మాటను ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఆలోచన చేయాలి. ఎలా చేశారు అంటే, ఎలా చేస్తున్నారు ఉపవాసం? అసలు ఆయనకు అనుకూలమైనదా, ఉత్తమమైనదా, ఆయన కోరుకున్న ఆయన సంపూర్ణ చిత్తమా అని గనక మనం మాట్లాడితే ఇశ్రాయేలు పాటించిన దినం కావచ్చు, ఇప్పుడు మనము పాటిస్తున్న ఉపవాస దినాలు కావచ్చు, దేవునికి అనుకూలమైనవా కాదా ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 58వ అధ్యాయములో ఇప్పుడు దేవుడు తిడుతున్నాడు. చూడండి ఎలా ఉంటుందో. 3వ వచనం నుండి, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అను. ఉపవాసం అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటిదంటే, అన్నం తినకుండా మానేసి తమ ప్రాణం అంటే శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నాం కదయ్యా, ఇంకా నువ్వు మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవని అడుగుతున్నారంట వీళ్ళు. అంతే కదా, మనం ప్రార్థనలు ఏమంటాం, అయ్యా నీకు ఈ వచనం ప్రకారం ఇలా ఉన్నాం కదా, మేము ఇలా ఉన్నాం చేస్తున్నాం కదా, నువ్వు అలా వాగ్దానం చేశావు కదా, మన అడుగుడు అదే. అసలు ఈ వాక్యంలో అవన్నీ రెఫరెన్సులు దేవునికి జ్ఞాపకం చేసుకోవడం అంటే చాలా బుద్ధి తక్కువతనం. ఆయనకు రెఫరెన్స్ ఎందుకండి? ఏమండి, యెషయా గ్రంథంలో ఇలా అన్నావు, అవునా చెప్తారు కదా, మన ప్రార్థనలో గుర్తు చేస్తుంటారు కదా రెఫరెన్స్తో సహా. ఎవడు చెప్పాడు వీళ్ళకి, నాకు తెలియదు. సో వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మేము ఆయాసంతో ఉన్నాం, దుఃఖంతో ఉన్నాం అంటే, ఇప్పుడు వేశాడు చూడు. నేను చెప్పింది ఏంటిది, ప్రాయశ్చిత్తార్థ దినం, ఉపవాస దినం ఎలా ప్రకటించాలో లేవికాండం 26, 27, 28, 30 వరకు చెప్పింది ఏముందో ఇప్పుడు మీరెలా చేస్తున్నారో చెప్తున్నాడు దేవుడిక అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? చాలమ్మా, ఖచ్చితంగా వేశాడు. ఏమని? జమ్ము కట్టుకొని బూడిద రూసుకొని, అవునా కదా, మీరు కూర్చొని మీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటే నాకేమని ఇష్టమా? ఈ దేవుడు ఏదైతే వద్దన్నాడో క్రీస్తుకు పూర్వం 600, 700 సంవత్సరాల క్రితం, ద సేమ్ థింగ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటే, అసలు ఈ క్రైస్తవుడు ఇశ్రాయేలీయుడా అర్థం కాదు, క్రైస్తవుడా అర్థం కాదు. వీడు సున్నతి చేసుకున్నాడా, బాప్తిసం తీసుకున్నాడా పరిస్థితి అగమ్య, ఎటు కాకుండా అయిపోయింది. ఉంటే క్రీస్తులోనన్నా ఉండాలి, ఉంటే అటన్నా ఉండాలి, అటు లేడు ఇటు లేడు. అందుకే ఒకసారి అనొచ్చు మనం, నులివెచ్చగా అనే పదాన్ని కనుక గమనిస్తే అర్థమైపోతుంది. అందుకని ఎలా ఉంటున్నారట, ఉంటే ఉండమన్నాడు. ప్రాయశ్చిత్తార్థ దినమున ఎలా ఉండమన్నాడు? మీరు ఆ దినమున ఏ పని చేయకూడదో అది మీకు మహా విశ్రాంతి దినం. అంటే మీరు కాదు, మీరు వంట వండుకోవద్దు, మీరు పిల్లలతో ఏం పని చేయించకూడదు, మీ పనులతో ఏ పని చేయించకూడదు, ఎలాంటి బిజినెస్ చేయకూడదు. ఇది ఉపవాస దినము పాటించవలసిన కండిషన్. అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు లేవికాండంలో. ఇప్పుడు ఇశ్రాయేలు యెషయా గ్రంథం వచ్చరికి ఏం చేస్తున్నారట? వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా, పని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, ఇంట్లో గుద్దులాడుకుంటున్నారు, సంఘంలో కొట్లాటలు, సమస్యలు. ఆలోచన చేయగలిగితే ఈరోజు ఉపవాసం ఉన్న సంఘాలను తీసుకుంటే వ్యర్థంగా గుద్దులాడుకుంటున్నారు, మళ్ళీ ఉపవాస దినాలంట. ఆలోచన చేయగలిగితే అన్యాయముగా గుద్దులాడుకుంటూ పంచాదులు పెట్టుకుంటూ ఒకడంటే ఒకటి పడని దశలో నువ్వు ఉపవాసం ఉంటే, ఈ ఉపవాసము ఉండి చేసే ప్రార్థన నీ కంఠధ్వని పరలోకంలో వినబడుతుందా? 40 రోజులు ఉపవాసం ఉన్నానుకో, ఇంట్లో కొట్లాడటాన్ని మానేస్తున్నారా భార్యాభర్తలు? మీరు అదని ఆలోచించు. ఏమండి, ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నావు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలంటే, మీరు ఏ పరిస్థితిలో భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఉందా? పోనీ ఈ కండిషన్ అని ఉందా? 40 రోజులు ఉపవాసం ఉన్నోళ్ళు, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, తిట్టకుండా 4 క్షణాలు ఉండగలుగుతున్నాడా? ఇది ఉండలేకుండా నువ్వు 40 రోజులు ఉంటేది, 40 సంవత్సరాలు ఉంటుంది. దేవునికి అనుకూలమైనది, ప్రీతికరమైన ఉపవాసము, దేవుడు చెప్పిన ఉపవాసం ఇడెవడు చేయట్లేదు. ఇప్పుడు యెషయా కాలంలోనే చేయట్లేదు, ఇప్పటికే ఏ విధంగా ఉంది అంటే, అందుకనే దీన్ని ఏమన్నారంటే ఆచారం. నీ పెద్దలు పెట్టిన పరంపర ఆచారములనే మనము దైవోపదేశములని ఆలోచిస్తున్నాము తప్ప దేవునికి అనుకూలమైనది, ఉత్తమమైనది, దేవుడు చెయ్యమన్నది ఎవరు చేస్తున్నారు?
ఆలోచన చేయాలందుకే దేవుడు అంటున్నాడు ఇది నాకు నచ్చదు పో అన్నాడు. మరి ఏం చేయాలి? కింద ఉన్నది. అసలు ఆయన కోరిన ఉపవాసం ఏంటి? ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆ ఉపవాసాన్ని ఈరోజు క్రైస్తవులు ఎలా చేయాలి, మన ప్రభు ఎలా చేశాడు, అపోస్తలు ఎలా చేశారు, వీటన్నిటిని మనకి జ్ఞాపకం చేసుకుంటే అద్భుతం ఉంటుంది బైబిల్లో. అందుకనే దేవుడు కోరిన ఉపవాసం ఏంటో చూపిస్తున్నాడు చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. అసలు దేవుని ఉద్దేశంలో ఉపవాసము ఎందుకు పెట్టమన్నాడు అంటే దిస్ ఈస్ ద రీజన్. ఈ దేవుని మనస్సును ఆ రోజు ఇశ్రాయేలు గ్రహించలేదు. తమ స్వనీతిని ఆధారం చేసుకుని దేవుణ్ణి అడుగుతున్నారే తప్ప దేవుని నీతికి లోబడలేదు. ఏం కట్లట? మనుషులు ఏర్పాటు చేసిన కట్లు. దుర్మార్గులు అంటే దేవుని మార్గంలో నడవని ప్రతివాడు దుర్మార్గుడు. అంటే దేవుని ప్రజలు కాని వారిని దేవుడే అంటున్నాడు దుర్మార్గులు అని. మనం కాదంటలే. నువ్వు క్రీస్తు మార్గంలో ఉన్నానని చెప్పుకొని క్రీస్తు మార్గంలో లేకపోయినా నువ్వు దుర్మార్గుడవే. అర్థమైందా లేదా? ఆలోచన చేయాలి కదా. అందుకని దుర్మార్గులు ఈరోజు కట్లు కట్టారు. కొన్ని కుల కట్లున్నాయి, మత కట్లున్నాయి, ప్రాంతీయ కట్లున్నాయి, భాషా సంబంధమైన కట్లున్నాయి, బోలెడు కట్లు కట్టారు. వాడు మనూరోడు కాదు, మన కులపోడు కాదు, అవునా కాదు, ఇవన్నీ కట్లు కట్టారు దుర్మార్గులు. వీటన్నిటిని ఇప్పాలంటే నువ్వు స్వతంత్రుడు కావాలి. నిన్ను స్వతంత్రం నుంచి బాధింపబడుతున్న నిన్ను విడిపించడానికి ఏం చెయ్యాలి, అది ముఖ్యం. ఈరోజు మన దేశంలో 5,000 సంవత్సరాల కింద నుంచి మనువాదులు బ్రాహ్మణవాదం అంటారు డైరెక్ట్ గా అయితే, అవునా కదా, వాళ్ళు ఎన్నో కట్లు విధించి దేవుని దగ్గరికి రాకుండా ఒక బానిసత్వంలోనికి ప్రతి మనిషిని నెట్టేశారు. దాంట్లో నుంచి మనం విడిపించాలి వాళ్ళని. ఆ రోజు ఇశ్రాయేలీల యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు ఏవైతే కట్లు పెట్టారో, బంధించారో వాటిలో నుంచి విడిపించాలనేది దేవుని ఉద్దేశం. అది శాస్త్రులు, పరిసయ్యులు చేయలేకపోయారు కనుకనే దాన్ని విడిపించడానికి ఎవరొచ్చారు? దేవుని కుమారుణ్ణి లోకానికి పంపాడు. అదే చెప్తున్నాడు. ఇది స్పిరిచువల్ గా అయితే ఫిజికల్ గా కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఆ కాలంలో ఉన్నవాడికి ఏమని, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది ఆ రోజు ఇశ్రాయేలు దోచుకునే జాతి. అర్థమైంది కదా. అందుకని వాళ్ళకు కఠినంగా ఇచ్చాడు. అది యోహాను కాలంలోకి వచ్చేసరికి కూడా ఉంది, కానీ యేసుక్రీస్తు కాలంలో కనబడదు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే వాడి ఆత్మను రక్షించడమే తప్ప శరీరానికి చేసే మేలులు ఎప్పుడు పనికిరావన్నాడు. అందుకే శరీర మేలు గురించి నూతన నిబంధన చెప్పదు. 2 అంగీలు ఉంటే ఒక అంగీ అన్నాడు అనుకోండి, అది వాళ్ళకు నేర్పించాడు. 2 అంగీలేనోడు ఏం చేయాలా? ఆలోచన చేయాలి కదా. నువ్వు అంగీ ఇస్తాపోతే వాడు తోడుకుంటాడు తప్ప ఒక్కరోజు అంగీ అయిపోతే తిట్టేసిపోతాడు. ఈరోజు మనుషుల పరిస్థితి ఈ కాలానికి వేరు, ఆ కాలానికి వేరు. కాలాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే నిబంధన మారింది. ఈ విధంగా 2 పాయింట్లు చెప్పాడు. రెండిట్లో ఇది పోయింది, కిందిది పోయింది. ఇప్పుడు ఎవడు చేయలేకపోతాడు. చేయమని అంత దేవుడు బలవంతం చేయట్లేదు, కానీ పైది మాత్రం ఖచ్చితంగా చేయమన్నాడు దేవుడు. ఏంటది? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి వాని కాడిని విరగగొట్టుటయు, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ దేవుని మనస్సును, దేవుని నీతిని, దేవుని కోరికను అర్థం చేసుకున్నాడు ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఆయన జీవించిన కాలంలో ఉపవాసం ఎందుకు ఉండలేదంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేశాడు ఆయన. ఆయన శిష్యులు కూడా ఎలాంటి ఉపవాసం చేశారంటే ఇదిగో యెషయా చెప్పిన ఉపవాసం. ఈవెన్ జమ్ము ఏదేమంటారు, గోనెపట్ట కట్టుకోలేదు, బూడిద రుద్దకోలేదు. ఇవన్నీ అవుట్డేటెడ్. ఇప్పుడు ఏం చేశారు? యేసు ఏం చేశాడో కనుక మీరు ఆలోచన చేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనకు మార్కు సువార్తలో యేసు ప్రభు నేను విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నంతకాలం ఎవడు ఉపవాసం ఉంటాడు? నా శిష్యులు కూడా ఉండరు. నేను ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళు ఎప్పుడు ఉపవాసం ఉండరు. ఆయన యేసు ప్రభు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎవరు ఉపవాసం ఉండరు అని చెప్పేశాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు సదాకాలం ఉన్నాడా లేదా? యుగ సమాప్తి వరకు మనతో ఉంటానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిలోనైతే ఉంటాడో, ఎవరితోనైతే ఉంటాడో
ఏ గృహంలో ఉంటాడో, ఏ సంఘంలో ఉంటాడో వాళ్ళు అసలు ఉపవాసం చేయడానికి వీల్లేదు అన్న మాటను మనం గమనించగలిగితే ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కాదే. వాళ్ళు అనుకున్నారు విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు, ఈయన ఎలాగా దేవుని కుమారుడు అవుతాడు, ఈయన ఎలాగా యూదుడవుతాడు? కాదు, దేవ దూషణ చేస్తున్నాడు అనుకున్నారు తప్ప దేవుని నీతి నెరిగి దేవుని ఆలోచన ప్రకారంగా ధర్మశాస్త్రం అంటే ఈ యొక్క యెషయా గ్రంథం కూడా వస్తుంది కనుక యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మనసు నెరిగి దేవుడు ఆయనతో మాట్లాడిన విధానాన్ని ఎరిగి క్రీస్తుకు పూర్వం జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ భూమి ఆకాశములు కలగక మునుపే దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఉపవాసం ఉండలేదు. ఎలాగో నీకు ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం జాగ్రత్తగా. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయము. ఇలా బైబిల్ చదవరాని గోడు కూడా బైబిల్ ప్రొఫెసర్ అట, బైబిల్ కాలేజీలు క్లాసులు అట. చిన్నపిల్లలు కూడా నేను బైబిల్లో తరిపించేస్తానని ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో దుర్మార్గులు అర్థం చేసుకోవాలి. రోజు వేలకు వేలు దండుకుని దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. ఆ బాధతో చెప్తున్నాను నేను. ఇది చదవడానికి వస్తే బైబిల్ కాలేజీలో చదవాలి. బైబిల్ చదవాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలో, ఎంత తెలివి ఉండాలో, అంటే తెలుగులో చెప్తున్నాను మళ్ళీ, ఎంత ఓపిక ఉండాలో, ఎంత పరిశోధన చేయాలో. ఇంత పరిశోధన చేయాలి మీరు. ఇప్పుడు ఎంతమంది చేశారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్టడీ దేవుడు మనకే బయలుపరిచినాడంటే మనం ఆలోచన చేసి శ్రమిస్తున్నాం గనక ఆలోచన చేద్దాం. 42లో 1 నుంచి 4 వచనాలను దేవుడు ఇశ్రాయేలులతో యేసును చూపించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఏది చదివితే నాకే అని తీసుకునే వాళ్ళకి ఇది బైబిల్ అర్థం కాదు. నేను అనుకున్నదే రైట్ అని అనుకోండికి బైబిల్ అర్థం కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళకి నువ్వు 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగినా బైబిల్ అర్థం కాదు నీకు. అందుకే బైబిల్ అర్థం కావాలంటే ఎలా చదవాలో చెప్తున్నాను. ఏమన్నాడండి? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. చాలమ్మా. అతని బోధ కొరకు దీపములో కనిపెట్టును. అంతవరకు బాగుంది. ఇది దేవుడు యేసుక్రీస్తును చూపిస్తూ ఇశ్రాయేలుతో మాట్లాడిన వచనాలు ఇవి. ఒకే అధ్యాయంలో ఒకే సీరియల్ ఆర్డర్లో కూడా దేవుని మాటలు ఎలా మాట్లాడతాడో, ఏ మాటను ఎందుకు తీసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనకు చూపిస్తున్నాడు దేవుడు. బైబిల్ స్టడీలో బైబిల్ ఎలా చదవాలో ఫస్ట్ పాఠం నేర్పిస్తాను ఇక్కడ. ఎవడు చెప్పడు మీకు. ఏ పెద్ద పెద్ద సోకాల్డ్ అఫిలియేటెడ్ కాలేజీలు, రికగ్నైజ్డ్ కాలేజీలో కూడా ఈ చదువు రాదు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు 5వ వచనం నుంచి మాట్లాడుతున్నది ఎవరితో చూడండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును అందులో పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఒక్క నిమిషం. దేవుని క్యారెక్టర్ ఏందో తెలుసా? దేవుని శక్తి ఏందో తెలుసా? అందులో నివసిస్తున్న మనందరికీ జీవాత్మనిచ్చినవాడు దేవుడు. ఇది దేవుడికి ఉండవలసిన క్యారెక్టర్. మనకు ఆత్మనిచ్చింది యేసుప్రభు కాదు, మన ఆత్మను కొనిపెట్టాడు. మన ఆత్మను రక్షించినవాడు యేసుప్రభువే తప్ప మనకు ఆత్మనిచ్చినవాడు దేవుడు. అందుకే దేవుడికి క్రీస్తుకున్న భేదం, తేడా కనుక్కోలేకపోతున్నారు ఈ మూర్ఖులు. చెప్తున్నాడు ఏమని? సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును అంటే శరీరాన్ని ఇచ్చాడు ఆయనే. దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న. రెండున్నాయి. మనకు ప్రాణం ఎవరిచ్చారు? ప్రాణం అంటే శరీరం ఎవరిచ్చారు? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి యేసు ప్రభు ఈ శరీరాన్ని తయారు చేయలేదు, దేవుడు తయారు చేశాడు. అందుకే ఆయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు. ఆలోచన చేయండి ఎలా ఉంటుందో. ఇంకా
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది ఎవరితోటి? ఇశ్రాయేళ్లతోట, క్రైస్తవులతోట, లేదా అన్యులతోట? ఇప్పుడు మనం చదివితే అర్థమవుతుంది అది. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే, దేవుడనగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రములను కూడా విగ్రహములకు చెందనీయను, ఎవరికి చెందనీయను అన్నాడు. అంటే ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ముందు 4 వచనాలేమో ఇశ్రాయేలుతో మాట్లాడాడు దేవుడు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరితో మాట్లాడాడో తెలుసా? యేసుక్రీస్తుతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? నిన్ను పిలిచాను, నిన్ను నిబంధనగా, నిన్ను వెలుగుగా ఉండి నీ చెయ్యి పట్టుకొని. ఎందుకు నిన్ను పట్టుకున్నాను అనుకుంటున్నావు? ఎందుకు నిన్ను పంపిస్తున్నాను అనుకుంటున్నావు? చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విడుదలను, బీదలకు సువార్త ప్రకటించడానికి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను అని దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడిన మాట ఇది. ఎప్పుడు? పరలోకంలో భూమి మీదకి రాకముందే. అంటే భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తు దేవుడి నుంచి బయటకు వచ్చి ఆయన తండ్రినా. ఇంత జ్ఞానం ఈ మూర్ఖులకు ఎక్కడిది? అజ్ఞానులకు ఇంత జ్ఞానం. ఇలా ఆలోచించి బైబిల్ చదువు. అది ఎలాగండి? దేవుడు యేసుప్రభుతో మాట్లాడా? అవును, సృష్టికి మనం సృష్టి పుట్టక మునిపే దేవుడు యేసుప్రభుతో మాట్లాడంటే దేవుడు యేసుప్రభు సపరేట్ అయిపోయినారు. అక్కడ ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. ఎలా గుర్తు? నీ చెయ్యి పట్టుకున్నానని ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటే అర్థం కాలే. ఇప్పుడు ఎవరితో మాట్లాడారో? ఇంత జ్ఞానం తెలవాలి. దైవజనుడు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. చూసారా ఎంత బాగుంటుంది? తిమోతికి రాశాడు. ఇంత జ్ఞానము, ఇంత లోతుగా ఆలోచిస్తేనే దేవుడి భక్తి ఏంటో, దేవుడు అంటే భయం ఏంటో తెలుస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు యేసుప్రభుతో. ఇప్పుడు దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో క్రీస్తుకు పూర్వమే నీకు తెలియాలి తప్ప ఇప్పుడు వచ్చినాక నువ్వేదో పట్టుకుని వేలాడుతుంటే కుదరదు. ఇప్పుడు ఇదెంత సత్యమో 61లోకి వెళ్దాం. అదే యెషయా గ్రంథం. ఇప్పుడు యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యెషయా కాదు, యేసు ప్రభువే ఆనాటి ఇశ్రాయేలులతోనూ ఇది మనకు రాయించాడు. అంటే మనుషులందరితోనూ మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ స్పీచ్ ఇది. మాట్లాడిన అయినా యెషయా అయినా మాట్లాడుతున్నది స్వయంగా డైరెక్ట్ స్పీచ్ లో యేసు ప్రభు మాట్లాడుతున్న మనతోటి. ఇది బైబిల్ చదవవలసిన విధానం, బైబిల్ను పరిశీలించి పరిశోధించవలసిన విధానం. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అర్థం చేసుకోండి, ఇది యెషయా మాట్లాడుతున్నాడా? యెషయా ఏమన్నా అభిషేకించాడా? యెషయా ఏమన్నా అభిషేక్తుడా? ఆలోచన చేయగలిగితే దేవుడు ఆ యెషయా 42లో మాట్లాడినది యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాం మనతో. ఇప్పుడు ఏమని? దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు. మన దేవుడు ఎప్పుడన్నాడినా? ఇప్పుడు చెప్పండి. ఈ యెషయా 61 వచ్చిన 61 మాట్లాడేటప్పుడు యేసుప్రభు భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉండి ఏమంటున్నాడు? మన దేవుని హితవత్సరం అంటున్నాడంటే అప్పుడే నా దేవుడవు నువ్వు, నా తండ్రివి నువ్వు అంటున్నాడు యేసు ప్రభు. ఇంత జ్ఞానం మనకు బైబిల్లో ఉంది, అర్థం చేసుకోవాలి మనం. ఏమన్నాడండి? మన దేవుని హితవత్సరము ప్రకటించుటకు ఇశ్రాయేలుతో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట యేసు ప్రభు.
దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. పంపినోడెవరు, పంపబడ్డాడెవరో తెలిసిపోయింది. పంపింది తండ్రి, పంపబడ్డవాడు కుమారుడు. ఈ తేడా తెలియకపోతే ఎట్లా? పంపినాడు ఒకవేళ పంపిన ఆయనే వచ్చి నేనే వచ్చానంటే అయిపోయింది కదా. నన్ను పంపియున్నాడు అని ఇశ్రాయేలులతో క్రీస్తుకు పూర్వము ప్రవచనమెత్తి ప్రవచన రూపకంగా యేసుప్రభు మాట్లాడాడే. ఇది యేసుప్రభువే మాట్లాడడానికి రుజువేంటి గురువు అన్నాడు ఒకడు. ఇప్పుడు నువ్వు లూకాసు వార్త చదవాలి. అందుకే అనవసరంగా బైబిల్ పట్టుకోవద్దు, తెలుసుకోలేదు. అందుకనే బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకోవాలి. అందుకే అనేకులు బోధకులుగా కాకుండుడే. ఎందుకన్నాడంటే మిడిమిడి జ్ఞానంతో బోధిస్తే నరకానికి పాత్రలు అవుతాం. మిడిమిడి జ్ఞానంతో బోధిస్తే నీతో పాటు నీ సంఘం పోతుంది నరకానికి. అందుకని ఇది యేసుప్రభు మాట్లాడినట్టు. యేసుప్రభు ఎలాంటి ఉపవాసం ఉన్నాడో, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఇప్పుడు మీకు మత్తయి సువార్తలోను లూకా సువార్తలో చెప్తాను. ఇలా బైబిల్ చదవండి అయ్యా, ఇలా ఆలోచించండి అయ్యా. అనవసరంగా సత్యం చెప్తున్న వారి మీద నిందలు మానేసి లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూసారా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏదైతే యెషయా 61లో ఉందో, ఏదైతే 61లో మాట్లాడినాడో అదే ఇప్పుడు ఆయనకు దొరికింది. ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన తండ్రి దేవుడు నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును విప్పి ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అంటే నేను అక్కడ మాట్లాడాను, నేను ఇక్కడ వచ్చాను, నేను ఇదే పని చేస్తున్నాను. నలిగిన వారిని విడిపిస్తున్నాను, కట్లలో ఉన్న వారిని విడిపిస్తున్నాను. అవునా కదా? మీరు ఆలోచన, దేవునికి ఏదైతే ప్రీతికరమో అది నేను చేస్తున్నాను. ఆ లేఖనము నా గురించే రాయబడింది కనుక నెరవేరింది అన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాక్యం ఎవడన్నా నా గురించి దేవుడు రాశాడని ఎవడన్నా రాసుకున్నాను కరపత్రంలో, ఆడే నంబర్ 1 క్రీస్తు విరోధ అవుతాడు. ఎందుకంటే ఇది క్రీస్తుకు ఒక్కనికే వ్రాయబడిన మాట, క్రీస్తుని గురించే మాట తప్ప ఇంకెవరికి సంబంధించదు. రేపు నేనొచ్చి, అవునా కదా, ఏమో చెప్పలేను, మారిపోతే, అవునా కదా? మీరు ఆలోచించాలి కదా. దయ్యం పట్టొచ్చు కదా ఎవరికైనా. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇట్నే వచ్చి ఈరోజు అందరూ దయ్యం పట్టే తిరుగుతున్నారు. అందుకని దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, ఈ రెఫరెన్స్ ద్వారా నాతో మాట్లాడాడు, నేను బయటకు వస్తే ఈ రోజున ఈడ ప్లేస్ సరిపోదు. ఇక ఈ ప్లేస్ కోసం నాకెందుకు బాధ? అవునా కదా? నాకు పరలోకంలో ప్లేస్ కావాలంటే సత్యం చెప్పాలి. అవునా కదా? నేను చచ్చిపోతే ఇక్కడ బొంద కూడా పెట్టరు. ఇక్కడ అవునా కదా? తీసుకెళ్ళి ఎక్కడో, అవునా కదా? కాబట్టి ఈ ప్లేస్ కోసం కాదు, ఇక్కడ దొరికే ఎకరాల కొద్ది స్థలం కోసం కాదు, కానీ పరలోకంలో కొంచెం స్థలం దొరికినా చాలు. దానికోసమే ఈ బాధ, ఈ బోధ. అంతేనా కదా? ఆలోచన చేయాలి మీరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడో, ఎందుకు వచ్చాడు అంటే నలిగిన వారిని విడిపించుటకు, కాడిమాను మోకులు తీయటకు, బంధింపబడిన వారిని విడిపించడం. ఇది యెహోవాకు దేవునికి ప్రీతికరమైన, అది యేసుక్రీస్తు వచ్చి చేస్తున్నాడు. ఈ ఇశ్రాయేళ్లకు అది అర్థం కాలే. వారి చేతిలో యెషయా గ్రంథం ఉన్నా ఈ శాస్త్రులు పరిచయం ఏమిటో, మీరు ఇంకా ఉపవాసం ఉండలేరండి, నువ్వు ఉండలేవు, నీ శిష్యులు ఉండలేదని అడుగుతున్నారంటే వాళ్ళెంత అజ్ఞానులో మీరు ఆలోచించాలి. ఈరోజు మనం ఉండటం లేదు ఎందుకు? ఎప్పుడు చెప్పండి. మనము యేసుక్రీస్తు మనసు నెరిగిన వారము, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం చేస్తున్నాం. తెలుసా? నేనైతే చేస్తున్నాను, మరి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు.
అది ఆలోచన చేయాలి కదా. అందుకనే నేను చెప్తున్నాను, ఆలోచన చేయండి. అప్పుడు మత్తయి సువార్తకి వెళ్దాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో పాపం చెరసాల్లో ఉన్న యోహాను గారికి డౌట్ వచ్చింది. ఎందుకో చెరలో ఉన్న వారికి విడుదల అన్నాడు కనుక, నేనేమో చెరసాల్లో ఉన్నాను, నాకు ఇంకా విడుదల లేదు, నువ్వేనా కాదా డైరెక్ట్ గా మీనింగ్ తీసుకుంటే, రాబో వాని కోసం మేము కనిపెట్టాలా అనే యోహాను శిష్యులను పంపాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. యేసు వారిని చూచి, మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఫైనల్ వార్నింగ్ ఇదే ఇంపార్టెంట్. ఏంటిది? బీదలకు సువార్త ప్రకటిస్తేనే చీకటిలో నుంచి బయటకు వస్తాడు. దుర్మార్గులు కట్టిన కట్టలో నుంచి బయటికి రావాలంటే సువార్త ప్రకటింపబడాలి. అందుకే యేసుక్రీస్తు మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈరోజు దయ్యం సువార్త ప్రకటిస్తే నా రాజ్యం తగ్గిపోతుందని సువార్తకు ఆటంకం కలిగించిన సువార్త ఆపబడదు. దేవుని శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళు అన్యులు కాదు, మనోలే దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే ఈ రోజు జరుగుతున్నది అదే. అందుకనే యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఆయన శిష్యులు కూడా ఏ రకమైన ఉపవాసం చేశారు? ఇప్పుడు చెప్పండి. దివారాత్రులు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. వారానికి ఒక్కరోజు కాదు, సంవత్సరానికి ఒక ప్రాయశ్చిత్తార దినం కాదు, మీరు అనుకున్నట్టు ఒక్కరోజే హాలిడేనో పెట్టుకొని కాదు. వాళ్ళు ఎలా ప్రకటించమన్నారు అంటే 2వ తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. చూసారండి ఎంత క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట. దేవుడు యేసుక్రీస్తు విడివిడిగా ఉన్నారా లేదా? యేసుక్రీస్తే దేవుడని నేనంటే దేవుడు మన నరకానికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. ఎందుకంటే పౌలే రాస్తున్నాడు, దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని 40 రోజులు ఉపవాసం ఉండాలా? ఎవడు చెప్పాడు వీడికి? ఏం చేయాలి నువ్వు? ప్రతిరోజు సమయమందును అసమయమందును సువార్తను, అది దేవునికి ఇష్టమైన ఉపవాసము. నువ్వు తిండి తినకుండా ఉండి శరీరాన్ని ఆయాసపరుచుకొని ఏడు ముఖం పెట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడము దేవునికి ఇష్టం. నిజంగా నీకు ఉందనుకో, ఏమన్నా ఓకే చేయాలనుకున్నావు అనుకో, ఆ రోజు యేసుప్రభు ఇశ్రాయేలుతో మాట్లాడేమని మంచిగా తలంటుకో. అవునా కదా? శుభ్రంగా, అవునా, నీట్ కనబడు, స్మార్ట్ కనబడు, నీ కంఠస్వరం దేవునికి వినపడేట్టు సపరేట్గా వెళ్ళి రూమ్లో తాళం వేసుకొని అప్పుడు ఉండు. బయట ఎవ్వనికి ఉపవాసం ఉన్నట్టు కనబడ్డావంటే నీ ఫలం నీకు దక్కిపోయినదంటే నువ్వు శిక్షకు పాత్రుడవు అన్నాడు. ఉపవాస దినములు ప్రకటించినావనుకో అవుట్. మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాం సార్ అన్నావు అనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే చెప్పకూడదు నువ్వు ఉపవాసం ఉన్నట్టు, బయటోనికి తెలియకూడదని అప్పుడే చెప్పాడే. ఈరోజు 40 దినాలు ఉపవాస కూడికలను ప్రకటిస్తున్నారంటే వీళ్ళు ఏ బోధలో ఉన్నారు, ఎవరి బోధలో ఉన్నారు? ఎందుకు చెప్తున్నాను అంటే బాధే. ఎందుకంటే నా తరములో, నా రాబోయే తరంలో ఉన్నవారైనా వారి ఆత్మలను రక్షించుకోవాలి గనక ఈరోజు మనం సమయమందును అసమయమందును ప్రయాసపడుతున్నాం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇది మనందరం చేయాలి. మీరు కూడా చేసిన నాడే దేవుని రాజ్యానికి వారసులు. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంతే తప్ప 40 రోజులు చేశారు, అయిపోయింది నా భక్తి, మళ్ళా ఏడాది రావాలి, మళ్ళా 40 రోజుల కోసం చూస్తాను అంటే ఇది అజ్ఞానము, ఇది అన్యాయం, ఇది అక్రమము. గనుక ఈ అక్రమం చేసేవారిని ఏమంటాడంటే నా యుద్ధ నుండి తొలగిపో, దట్స్ ఆల్. నువ్వెవరో నాకు, నేను చెప్పినట్టు నువ్వు బతుకు, నేను బతికినట్టు నువ్వు బతుకు. ఇది యేసుక్రీస్తు బోధ, ఇది అపోస్తలుల బోధ. ఈ బోధ ప్రకారంగా 40 రోజులు కాదు, నీ జీవిత కాలంలో మొత్తం ఉపవాసం. అనే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, అదే ఉపవాసం.
యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు పుట్టిన పంచెలు ఉన్నాడు, వాక్యం కోసం తర్ఫీదు పొందుతున్నాడు, పెద్దలకు లోబడ్డాడు, వాక్య ప్రకారంగా బతికాడు, తన కట్టడలను ఆచరించాడు, అది ఉపవాసమే. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్న నుంచి 40 రోజులు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత వచ్చి ప్రతిక్షణము రాత్రింబగలు సువార్త ప్రకటించాడు. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా, చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు కూడా ఆయన బాధ అంతా ఏంటిదంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కట్లు విప్పండి, చీకట్లో నుంచి బయటికి లాగండి, అది నా తండ్రికి ఇష్టమైన ఉపవాసం, అది నేను చేశాను, ఇది మీరు చేయండి. అందుకనే క్రీస్తును పోలి నడిచిన పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఆయన చేశాడు, దివారాత్రులు కష్టపడ్డాడు, సమయమందును అసమయమందును పోరాటం చేశాడు, మంచి పోరాటము పోరాడాడు కనుక ఆయన చేసిన ఉపవాసం అది. కానీ ఒక దగ్గర సాక్ష్యం చెప్తున్నాడేమని, ఈ ప్రయాణంలో తరచూ జాగరణాలు చేశాను, ఉపవాసాలు చేశాను, తిండి లేదు, దిగంబరంగా ఉన్నాను, ప్రయాణంలో ఆపదల్లో ఉన్నాను అంటే తిండి దొరక ఉపవాసం ఉన్నాడు. అర్థమైందా లేదా? ఆలోచన చేయాలి. మనం తిండి లేక, తినే టైం లేక ఉపవాసం ఉంటున్నాం. మనం ఉండమా? ఇప్పుడు ఎంతమంది తినరాలేదో నాకు తెలియదు. ఎందుకోసం వచ్చాం? మీరు టైంకి వచ్చినారు కదా. అంటే ఆలోచన చేస్తే దేవుని వాక్యం కోసం ఎంతమంది, ప్రకటన కోసం ఎంతమందిని కడుపు కాల్చుకుంటున్నాం, సమయాన్ని కాల్చుకుంటున్నాం, మన సంపాదనగా ఖర్చు పెడుతున్నాం. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇలాంటి ఉపవాసం చేసేవాళ్ళు ఇక 40 రోజులు ఉపవాసం ఉండవలసిన అవసరత ఎంత మాత్రమూ లేదని బైబిల్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఓకే, మంచిది బ్రదర్ అన్నామనుకో, నీ సొమ్మేం పోయింది, మేము ఉంటామంటే ఎలా ఉండాలి? ఏ పని చేయకూడదు, అవునా కదా? నువ్వు ఇంట్లో పని చేయించకూడదు, అవునా కదా? నువ్వు పని చేయకూడదు, నువ్వు ఇంట్లో ఉన్నోడు పని చేయకూడదు. పరిశుద్ధంగా చేస్తావా? అది లేదు. కొట్లాటలు పెట్టుకుంటూ చేస్తావా? అది పనికిరాదు. యాక్షన్ చేస్తావా? అది పనికిరాదు. హాఫ్ డే ఉంటావా? అది పనికిరాదు. హాఫ్ డే ఉంటావు, రాత్రిపూట ఫుల్ మెక్తావు, డబల్ తింటావు, అది పనికిరాదు. 40 రోజులు కాగానే మళ్ళీ తినుమా తాగుమా సుఖించుమాను, అది పనికిరాదు. కాబట్టి ఎట్లా ఆలోచించినా ఇది వాక్యానుసారము కాదని చెప్పక తప్పదు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా, తలలు వంచినా వంచకపోయినా, తల లేపినా ప్రతి ఒక్కరిలో ఒక్కరుగా ఉన్నటువంటి మా పరమ తండ్రి, మా దేవదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము బంధింపబడి కట్లలో ఉండి, అనేక రకమైన కట్లలో, ఈ దేశంలో మనువాదుల చేతుల్లో వాళ్ళు వేసిన కట్లలో